నేను కాలభైరవుణ్ణి. నీ ఖాతాలో 5,00,00,000 కంటే ఎక్కువ వస్తున్నాయి. అందుకుంటావో, వదిలేసుకుంటావో నీ ఇష్టం. కానీ ఒక చిన్న జాగ్రత్త. శ్రీమాత్రే నమః. ఓం కాలభైరవాయ నమః. ఈరోజు కాలభైరవుడు మన కోసం ఏం సందేశం తీసుకువచ్చారు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే అందరూ కూడా ఓం కాలభైరవాయ నమః అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. కాలభైరవుని ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. అలాగే నేను కూడా మనస్ఫూర్తిగా మీ తరపున కోరుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సాక్షాత్తు కాలాన్ని నడిపించే ఆ కాలభైరవుడు మీకు ప్రసాదించాలని. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు భైరవుడు అందించబోతున్న అద్భుతమైన సందేశాన్ని అస్సలు వదలకుండా, స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కాలభైరవుడి సందేశం విషయానికి వస్తే, ఈ క్షణాన్ని నీ లోపల లోతుగా అనుభవించు బిడ్డ. ఎందుకంటే ఈ సందేశం నేరుగా నీ కోసమే భైరవుడు నుంచి వచ్చింది. నువ్వు దీన్ని వింటున్నావు అంటే ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నావా? కాదు. ఇది నీ కర్మల ఫలితం, నీ ఆత్మ ఆహ్వానం నిన్ను ఈ దివ్య సందేశం దాకా తీసుకువచ్చింది. భైరవుడు నిన్ను ఎంచుకున్నాడు ఎందుకంటే నువ్వు ఈ జ్ఞానానికి, ఈ శక్తికి అర్హుడివి. ఇది నీ జీవితంలో మార్పు సమయం. ఇప్పటిదాకా నీ జీవితంలో అడ్డంగా ఉన్నవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతున్నాయి. సిద్ధంగా ఉండు. నువ్వు కలలు కన్నా విజయం ఇప్పుడు నిజమవుతోంది. నీ కర్మలు నీ కోసం ఎంతకాలం తెలియని మార్గాలు తెరిచాయి. మూసి ఉన్న తలుపులు ఇప్పుడు ఒక్కసారి తెరుచుకుంటున్నాయి. అడ్డంకులు అంతరించిపోతున్నాయి. నీ పితృదేవతలు, నీ పూర్వీక శక్తి నీతోనే ఉన్నాయి. వాళ్ళ ఆశీస్సు నీపై ఉంది. ఇప్పుడు నీకు లభించే ఆశీర్వాదం నీ జీవితంలో కొత్త ఉత్తేజం, కొత్త ప్రేరణ నింపుతుంది. నీ ఆలోచనలు ఇప్పుడు సానుకూలత వైపు పయనిస్తున్నాయి. నువ్వు వెతికిన ఆ శాంతి ఇప్పుడు నీ దగ్గరికి వస్తోంది. నీలో ఆత్మవిశ్వాసం కొత్తగా ప్రవహిస్తోంది. నువ్వు ఏ పని చేసినా విజయం నీ అడుగులకి మొక్కుతుంది. ఇది నీ కోసం కొత్త ప్రారంభం. నీ జీవితంలో ఇప్పటిదాకా దాగి ఉన్న అంశాలు కూడా నీకు తెలియబోతున్నాయి. రహస్యాలు బట్టబయలు కాబోతున్నాయి. నువ్వు ఏమైనా ఆలోచిస్తే అది సాకారం అవుతుంది. నీ జీవిత దిశ మారుతోంది. అడ్డంకులు ఇప్పుడు బలంగా మారుతున్నాయి. నీ శత్రువులు వెనక్కి తగ్గుతారు. నీ విమర్శకులు నిన్ను కొనియాడతారు. నీ మార్గంలో ముండ్లు పరిచిన వాళ్ళు ఇప్పుడు పూలు పరుస్తారు. ఇదే భైరవుడి నియమం. ఇది నీ పక్షాన పని చేస్తుంది. నీ సాధన, నీ తపస్సు, నీ కష్టం ఇప్పుడు ఫలించబోతున్నాయి. నువ్వు కోరుకున్నది సులువుగా నీ చేతికి వస్తోంది. ధనం, ఐశ్వర్యం, సుఖం, శాంతి నీ జీవితంలో పుష్కలంగా నిండుతాయి. నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే కాదు, ఆ కాంతి ఉన్న దిశగా సాగుతోంది. నీలోని అచంచల విశ్వాసం నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇది నీ పోరాటం ముగిసి కొత్త అవకాశాలు మొదలయ్యే సమయం. నీ కలలు నిజమవుతాయి. నీ గుండెలోని కోరికలు నెరవేరుతాయి. అసాధ్యం అనిపించింది ఇప్పుడు సాధ్యమవుతోంది. నీ జీవితంలో కొత్త ఉదయం పుట్టబోతోంది. నీ మనసు శాంతి తిరిగి వస్తోంది. చింతలు అంతమైపోతున్నాయి. నీ జీవితంలోని ప్రతి ఒక్క ప్రతికూలత ఇప్పుడు తొలగిపోతుంది. భైరవుని సానుకూల శక్తి నిన్ను చుట్టుముట్టింది బిడ్డ. నువ్వు కేవలం ఓపిక పట్టు, విశ్వాసం నిలబెట్టు, నీలోని శక్తిని గుర్తించు. అంతే. నీ కష్టం, నీ పోరాటం ఇప్పుడు రంగు చూపిస్తోంది. నువ్వు కొత్త ప్రయాణంలో అడుగుపెట్టావు. ఈ ప్రయాణం నిన్ను నీ గమ్యం దాకా చేరుస్తుంది. ఇది నీ సమయం, నీ ఆనంద సమయం. నీ సమస్యలన్నీ ముగిసిపోతున్నాయి. నీ జీవితంలోని లోపాలు పూర్తవుతున్నాయి. నువ్వు ఆలోచించిందంతా సాకారం అవుతోంది. నీ భాగ్యం మేలుకుంటోంది. నీ కర్మలు మార్గాలు తెరిచాయి. ఇప్పుడు నీ ముందు కేవలం విజయం, సమృద్ధి మాత్రమే. నువ్వు కోరుకున్నదంతా నీకు దక్కబోతోంది. అందుకే ముందుకు సాగు. నమ్మకం ఉంచు. భైరవుడు నీతో ఉన్నాడు. ప్రతి అడుగులో మార్గదర్శనం దొరుకుతుంది. ప్రతి దారిలో సహాయం లభిస్తుంది. నీ కోసం రాసినదంతా ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇంతకంటే అదృష్టం ఇంకేదైనా కావాలా? కోరుకుంటావా? నీ సాధన సఫలం. నీ గుండె లోతుల నుంచి వచ్చిన ప్రార్థనలు నాకు వినపడ్డాయి. భైరవుడు వాటిని అంగీకరించాడు. ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం రాయటానికి సమయం. ప్రియమైన ఆత్మ, ఇది నీ జీవితంలో అనంత అవకాశాలు, అద్భుతాల ద్వారం తెరుచుకునే దశ. నువ్వు ఏమైనా ఆలోచిస్తే దాన్ని సాకారం చేసే శక్తి ఇప్పుడు నీలో ఉంది. భైరవుడు ప్రతి క్షణం నీ పక్షాన
నిలుస్తున్నాడు. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. నిన్ను ఆపాలి అనుకున్న వాళ్ళ శక్తి క్షీణిస్తోంది. ఇదే ఆ సమయం. ప్రతి అవరోధం తానంతట తానే పగిలిపోతుంది. నీకోసం స్వర్ణ మార్గం నిర్మితమవుతోంది. నీ జీవితంలోని అస్థిరత స్థిరతగా మారుతోంది. నీ కళ్ళల్లో కొత్త వెలుగు ప్రవేశిస్తోంది. ఈ వెలుగు నిన్ను ఎప్పుడో ఆవరించిన చీకట్ల నుంచి బయటకు తీసుకువస్తుంది. ప్రతిరోజు కొత్త అవకాశాలు తీస్తుంది. నీ కళలు ఇప్పుడు వాస్తవికతగా మారే ప్రక్రియలో ఉన్నాయి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలోని శక్తిని అనుభవిస్తారు. వారి కళ్ళల్లో నీ పట్ల కొత్త గౌరవం కనిపిస్తుంది. నీ మాటలో, నీ ఆలోచనలో, నీ కర్మలో ఇప్పుడు ఇతరులకి ప్రేరణగా మారుతాయి. నువ్వు నడిచే దారి నీ కోసం మాత్రమే కాదు, నీతో పరిచయం అయ్యే అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక్కడ విను నా ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో వస్తున్న మార్పులన్నీ నీ మంచి కర్మల ఫలితమే. నీలోని సాహసం, ఓపిక నిన్ను ప్రతి సంకటం నుంచి బయటకు తీసుకొస్తుంది. అయితే నిన్ను పైకి ఎత్తుతాయి. గుర్తించుకో, నువ్వు కేవలం మనిషి మాత్రమే కాదు, నువ్వు భైరవుడి శక్తిలో ఒక భాగం. నీ ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి కర్మ మొత్తం కూడా సృష్టిపై ప్రభావం చూపుతాయి. ఇక నుంచి సానుకూలంగా ఆలోచించి నీలోని శక్తి అంత బలపడింది. కాబట్టి నీ ఆలోచనలు కూడా నిజమవుతాయి. అందుకే జాగ్రత్త. నీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకూడదు. ప్రతి క్షణాన్ని ఆశతో, విశ్వాసంతో నియమించు. భైరవుడు నీకు కావాల్సిన ప్రతి సాధనం, ప్రతి ఆధారం ఇస్తాడు. నీ జీవితంలో ఏమైనా కోల్పోయావో అది తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేది ముందు కంటే ఇంకా మెరుగైనది. నీకు కొత్తగా ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఇదే సమయం. నీ పాత గాయాలు మానుకోవటానికి భైరవుడు నీ ప్రతి బాధను తుడిచేస్తున్నాడు. నీ జీవితాన్ని కొత్త ఆనందాలతో నింపుతున్నాడు. నీ ఆత్మ లోతుల్లో నుంచి విను. నీకు లోపల నుంచి వచ్చే సందేశాలు భైరవుడి నుంచి వచ్చినవే. వాటిని అలక్ష్యం చెయ్యొద్దు. ఎప్పుడైతే దారి కష్టంగా అనిపిస్తుందో కళ్ళు మూసుకో. నీలోని శక్తిని అనుభవించు. నీతో ఎప్పుడూ ఒక దివ్య శక్తి ఉంటుంది. అదే సమయం భయాన్ని వదిలేయటానికి, పాత బాధలను మర్చిపోవటానికి, ఇక ముందు సాగటానికి. నీ నుంచి దూరమైన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. ఈసారి మరింత గౌరవంతో, ప్రేమతో. నీ భాగ్యం నీ అడుగుల కోసం ఎదురు చూస్తుంది. లే, నడువు నీ గమ్యం వైపు. భైరవుడి కృప నీతో ఉంది. గుర్తించుకో, నువ్వు ఒంటరి కాదు. ప్రతి అడుగులో ఒక అదృశ్య శక్తి నీతో ఉంది. నిన్ను ఆదుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉంది. అది నీ కంటికి కనబడని శక్తి, కనబడిన నువ్వు తట్టుకోలేని శక్తి. అందుకే ఆ శక్తి ఎప్పుడూ కూడా అదృశ్యంగా ఉండే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దైవ శక్తిని ఏ మనిషి కూడా చూసి తట్టుకోలేరు. కాబట్టి ఏదో ఒక రూపంలో, ఒక మాట రూపంలో, ఒక మనిషి రూపంలో, ఒక సంకేతం రూపంలో, ఒక పిలుపు రూపంలో, ఒక పాట రూపంలో, ఒక వాక్యం రూపంలో, ఇలాంటి ఒక సందేశం రూపంలో ఆ దృశ్య శక్తి నీతో నడుస్తూనే ఉంటుంది. నిన్ను ఆదుకుంటూ నడిపిస్తూనే ఉంటుంది. నీ జీవితం ఇప్పుడు కొత్త దిశలో సాగుతోంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కాంతి వ్యాపిస్తావు. నీ అడుగులు పడిన చోట విజయం, సమృద్ధి పుడతాయి. నీ జీవితం ప్రతి క్షణం ఒక అద్భుతంగా మారుతుంది. నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు నెమ్మదిగా దొరుకుతాయి. గందరగోళాలు క్రమంగా విడిపోతాయి. నీ ఆలోచనలో కొత్త స్పష్టత వస్తుంది. ఇప్పుడు మసకగా ఉన్నదంతా స్పష్టమవుతుంది. ప్రియమైన బిడ్డ, ఇది నీ సమయం. ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. నీలోని శక్తిని గుర్తించు. నీ ప్రతి కళ ఇప్పుడు నిజమవుతోంది. గుర్తించుకో, భైరవుడు నీ స్నేహితుడు. ప్రతి సందేశం నీకోసమే. ముందుకు సాగు. నీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళు. ఇక నీకు ఏమీ అసాధ్యం లేదు. ప్రతి మలుపు తెరుచుకుంటుంది. నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే ఉన్న దిశగా పయనిస్తోంది. ఈ కాంతి నీలో నుంచి పుట్టి ఇతరులకు కూడా ప్రకాశవంతం చేస్తుంది. ప్రియమైన బిడ్డ, ఇది నీ సమయం. దీన్ని పూర్తిగా జీవించు. ఇప్పుడు నీ జీవితం ఈ అద్భుత ప్రయాణాన్ని కొనసాగించు. నీ కోసం ఇంకా చాలా రాయబడాల్సి ఉంది. నా ప్రియమైన బిడ్డ, నీ జీవితం ఇప్పుడు కొత్త కథలో భాగమవుతోంది. ఈ కథ కేవలం నీది మాత్రమే కాదు, నీతో అనుబంధం ఉన్న వాళ్ళది, నీ నుంచి ప్రేరణ పొందే వాళ్ళది కూడా. నీ ప్రతి అడుగులో కొత్త అనుభవాలు నిన్ను ఎదుర్కొంటాయి. ఈ అనుభవాలు నిన్ను బోధిస్తాయి మాత్రమే కాదు, లోతైన అవగాహన, ఆత్మీయ జ్ఞానంతో నింపుతాయి. ప్రతి ఉదయం నీకోసం కొత్త ప్రారంభమవుతుంది.
సూర్యుని మొదటి కిరణం నీ ముఖాన్ని తాకినప్పుడు అది నీకు గుర్తు చేస్తుంది ప్రతిరోజు ఒక వరం అని. ఇది నీ కృతజ్ఞతను తెలియజేసుకునే సమయం, నీ ఆత్మను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లే సమయం. నీలో ఆ తాకత్తు ఉంది, తుఫానును శాంతపరచగలది. నీ శక్తి అంత బలమైనది, ఏ ప్రతికూలమైన నాశనం చేయగలది. నువ్వు కేవలం నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఈ భైరవుడి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. చెప్పాను కదా, నీ ఖాతాలో కోట్ల డబ్బు కనపడుతోంది అని. అతి త్వరలోనే, అతి తొందరలోనే వస్తుంది ఏదో ఒక రూపంలో. ఎందుకంటే కాలాన్ని నడిపేటటువంటి కాల భైరవుడి ఆశీర్వాదమే నీకు దొరికినప్పుడు అవి ఒక లెక్క అంటూ ఈరోజు కాలభైరవుడు మనకు అత్యంత అద్భుతమైన సందేశాన్ని పంపారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.